హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ అంజలి స్వప్న. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్‌కి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. నేను క్రోషా, మాక్రమే, ఎంబ్రాయిడరీ, స్వెటర్ మేకింగ్, స్టిచ్చింగ్, మళ్ళీ పెయింటింగ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే నా హాబీ ఏంటంటే నేను అన్నీ నేర్చుకుంటాను. సో, నేనేంటంటే మీ అందరితోని కూడా షేర్ చేసుకుందాము. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేర్చుకోవాలని వాళ్ళకి నేర్పిద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో, నేను స్టెప్ బై స్టెప్‌గా నేర్పిస్తాను. సో, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని అనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఫస్ట్ నేనేంటంటే మీకు ఇంట్రొడక్షన్ టూల్స్ నేర్పిస్తాను. సో, టూల్స్‌లో ఏంటంటే మనకి ఇవి క్రోషాస్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి క్రోషాస్‌లో. అంటే మనం ఈ క్రోషాస్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాము అంటే ఉలెన్ థిక్‌నెస్ బట్టి సెలెక్ట్ చేసుకుంటాము. ఒకవేళ మనం థ్రెడ్‌తోని చేస్తున్నామంటే ఇది థ్రెడ్‌తోని చేస్తుంటే ఈ క్రోషా యూజ్ చేస్తాము. సో, మన థిక్‌నెస్‌ని బట్టి మనము క్రోషాస్ సెలెక్ట్ చేసుకోవాలా. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అంటే మనం నేర్చుకుంటూ ఉంటే స్టెప్ బై స్టెప్ నేను మీకు ఏ ఉలెన్‌కి ఏ నీడిల్ యూజ్ చేయాలో నేను చెప్తాను. జస్ట్ మీకు చూపియడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. సో, మనకి చాలా నంబర్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది తీసుకోండి. సో, స్టార్టింగ్ అయితే మనకి క్రోషా నీడిల్స్ ఇలా వచ్చేవి స్టార్టింగ్‌లో. ఇప్పుడేంటంటే విత్ రబ్బర్ వస్తున్నాయి. సో దట్ మన ఫింగర్స్ స్ట్రెయిన్ కాకుండా కంఫర్టబుల్ ఉండడానికి. ఒకవేళ మీరు దీనితోని కంఫర్టబుల్ ఉన్నారంటే మీరు దీనితోని చేసుకోవచ్చు. సో, ఇవి నా పాత నీడిల్స్. సో, అప్పుడు ఇలా ప్లాస్టిక్‌ది ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా వస్తుంది రబ్బర్ అండ్ ప్లాస్టిక్ కోటింగ్. సో, అప్పుడు నేను ఇలా పెట్టేసేదాన్ని. సో దట్ మన ఫింగర్స్ ఏమైతే స్ట్రెయిన్ కావనుకో దీనితోని. ఇదొచ్చేసి మనం టాజిల్స్ చేస్తాం గదా! టాజిల్స్ నేను ఇది తర్వాత మీకు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇంక ఇదొచ్చేసి మనకి ఫ్రెంచ్ నిట్టన్ అంటారు. దీంతోని మనం రోప్ లాగా చేయొచ్చు. అంటే హ్యాండ్ బ్యాగ్స్ అలా చేస్తే అది రోప్ లాగా చేయొచ్చు. దీంతోని ఇది ఇలా ఉంటది. సో, ఇది కూడా ఎలా యూజ్ చేయాలో నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. నేను స్టెప్ 1 నుంచి మీకు స్టార్ట్ చేస్తాను. సో దట్ మీకు ఈజీగా అర్థం కావడానికి. సో, ఇదేంటంటే దీంతోని మనం ఇలాంటి రోప్ చేయొచ్చు. ఇది చూడటానికి చాలా టఫ్ ఉంది గానీ, చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటది. ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఇదేంటంటే మనం రబ్బర్ బ్యాండ్స్ లాగా యూజ్ చేయొచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ చేస్తే హ్యాండ్ బ్యాగ్స్‌కి మన హ్యాండిల్స్ లాగా పెట్టుకోవచ్చు. చాలా లాగా యూజ్ చేయొచ్చు ఇది. సో, ఫస్ట్ నేను మీకు ఇవాళ స్టార్టింగ్ స్టెప్ టూల్స్ అయితే ఇవే. మనం క్రోషాకి యూజ్ చేసేవి ఇంకా ఏముండవు. మోస్ట్‌లీ బేసిక్ అయితే ఇవే టూల్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ ఉంటాయి. సో, నేను ఎలా మీకు నేర్పిస్తానో, దేనికి ఏ నీడిల్ యూజ్ చేయాలో కూడా నేను మీకు ఆహ్, ఆహ్, వేరే వీడియోస్‌లో స్టార్ట్ చేసేది మనం చైన్ స్టిచ్ క్రోషాలో బేసిక్ అంటే మనం చైన్ స్టిచ్‌తో నేర్చుకుంటాం. సో, నేను ఈ ఊల్ తీసుకున్నాను. దీని థిక్‌నెస్‌ని బట్టి మనం నీడిల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఊల్ థిక్ ఉంటే మనకి నీడిల్ నిప్ కూడా థిక్‌గా ఉండాలి. సన్నగా ఉంటే మన నీడిల్ టిప్ కూడా సన్నగా ఉంటది. సో, నేను 3.0 నీడిల్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మన క్రోషాలో నంబర్స్ వైస్ ఉంటది. ప్లస్ వైస్ ఉంటది. సో, ఇదొచ్చేసి 3.0 నేను యూజ్ చేస్తున్నాను. సో, మీకు ఇది ఎక్కడైనా బ్యాంగిల్ స్టోర్స్ ఎక్కడైనా ఈజీగా దొరికిపోతాయి. వులెన్ షాప్స్‌లో ఇప్పుడు హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ చాలా ఏమంటారు ఫేమస్ అయిపోయింది. చాలామంది ట్రెండీగా అయిపోయింది. చాలామంది యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ ప్రొడక్ట్స్ ఈజీగా దొరుకుతది. సో, మీరెక్కడన్నా వెళ్లి షాప్‌లో అడిగితే మీకు దొరికిపోతది. లేదంటే ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా మీకు ఈజీగా దొరికిపోతున్నాయి ఇవన్నీ. సో, ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము చైన్ స్టిచ్. చైన్ స్టిచ్ ఎలా చేయాలో నేను మీకు ఇవాళ నేర్పిస్తాను ఫస్ట్. సో, స్టార్టింగ్ మనకి డిఫికల్ట్‌గా అనిపిస్తది కానీ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇదొక స్ట్రెస్ బస్టర్ మనకి. సో, ఇవాళ రేపు ఉన్న ట్రెండ్‌లో ఈ స్ట్రెస్‌కి ఇవన్నిటికి ఇదొక మంచి స్ట్రెస్ బస్టర్. మీకొక మంచి సాటిస్ఫాక్షన్. ఒకవేళ మీరు వర్క్ డేస్‌లో ఉన్నా, మీరు వెళ్ళేటప్పుడు గానీ, లేకపోతే మీ వర్క్‌లో బ్రేక్ వచ్చినా కూడా ఇది మీరు చేస్తే మీకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటది. స్టూడెంట్స్‌కి గానీ, పెద్దవాళ్ళు ఎవ్వరికైనా మంచి స్ట్రెస్ బస్టర్. ఇంకొకటేంటంటే మన హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ మనం చేసుకొని ఆ సాటిస్ఫాక్షన్ ఆహ్, అలాగే ఉంటది. అది చాలా బావుంటది. మీరు చేసుకున్న తర్వాత మీకే అర్థమైద్ది. ఒక్కసారి మీరు చేస్తే మీకింకా మళ్ళీ చేయాలనిపిస్తది. సో, నేర్చుకోవడం ఇప్పుడు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేర్చుకోవాలని. సో, నేను గూడా ఏంటంటే అందరికీ నన్ను చాలామంది అడిగారు నేర్పియమని జెప్పేసి. సో, నేను ఈ ఛానల్ త్రూ నేర్పిద్దామని అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఇవాళ నేను మీకు చైన్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకోండి. ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ అయితే మనం రైట్ హ్యాండ్‌లో నీడిల్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్‌లో నీడిల్ పెట్టుకోవాలి. సో, మన నీడిల్ పొజిషన్ వచ్చేసి ఫస్ట్ మనం ఇలా పెట్టుకోవాలి సైడ్‌కి. ఈ నిప్ ఏదైతే ఉందో మన సైడ్ ఫేసింగ్ ఉండాలా. ఇంకా థ్రెడ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్. సో, ఫస్ట్ మనం నాట్ ఎలా ఏసుకోవాలో నేర్పిస్తాను. నార్మల్‌గా ఇలా మనం ఫింగర్స్‌కి ఇలా రొటేట్ చేసి దీని మధ్యలో నుంచి
ఇలా థ్రెడ్ తీసి ఇలా పుల్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో పుల్ చేయాలి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా మనం 2 ఫింగర్స్కి ఇలా రింగ్ లాగా చేసి దీన్ని మధ్యలో నుంచి ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ థమ్ ఫింగర్తో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని లాగాలి. సో దట్ మనకి టైట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఇది ఎంత సైజ్ కావాలో అంత సైజ్ మెల్లగా చిన్నగా చేసుకొని దీంట్లో మనం క్రోషా ఇన్సర్ట్ చేయాలి లోపల. దాని తర్వాత ఈ నాట్ ఏదైతే ఉందో, ఈ ముడి నాట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈ మన థమ్ ఫింగర్ ఇంకా మిడిల్ ఫింగర్తోని ఇలా పట్టుకోవాలి మనం. దాని తర్వాత ఇంకా లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మనం ఇలా చుట్టుకోవాలి, చూపుడు వేలుకి మనం ఉలెన్ చుట్టుకోవాలి. చుట్టుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ పట్టుకునేది రైట్ హ్యాండ్తోని. మనం చైన్ స్టిచ్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ 2 ఫింగర్స్తోని పట్టుకోవాలి. మెయిన్ మనకి రైట్ హ్యాండ్ 3 ఫింగర్స్ ఇంకా లెఫ్ట్ హ్యాండ్ 3 ఫింగర్స్ మనకు వర్కింగ్లో ఉంటాయి మనం క్రోషా అది చేసేటప్పుడు. సో మీకు ఇది మనకు లూజ్ టైట్ కావాలంటే ఇలా మనం ఇది లాగితే టైట్ అవుతుంది, ఇలా రైట్ హ్యాండ్తో మళ్ళీ ఇలా లాగితే లూజ్ అవుతుంది. సో మీకు ఎంత లూజ్ కావాలో ఎంత టైట్ కావాలో చూసుకొని మనం ఫింగర్స్తోని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే మనం క్రోషా కానీ ఏదైనా చేసేటప్పుడు లూజ్ హ్యాండ్తో చేస్తే ఏంటంటే సాఫ్ట్గా వస్తుంది, పట్టుకుంటే కూడా బాగుంటుంది, సాఫ్ట్ టచ్ వస్తుంది. లేదు అంటే టైట్గా చేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది, అది అంత చూడడానికి లుక్ బాగుండదు, ఇంకా మనం పట్టుకుంటే కూడా అది కంఫర్టబుల్ ఉండదు, చాలా హార్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని నిప్ ఏదైతే ఉందో అది మన సైడ్ ఫేసింగ్లో ఉండాలి. దాన్ని మెల్లిగా ఇలా రొటేట్ చేయాలి. రొటేట్ చేసి మెల్లిగా ఈ లూఫ్లోకి లాగాలి, అంతే. ఎంత లాంగ్ కావాలో అంతే. మళ్ళీ మనకి లేదు ఇది పెద్దగా ఉంది అంటే మనం లెఫ్ట్ ఫింగర్తో ఇలా లాగితే అది లూఫ్ చిన్నగా అయిపోతుంది. మళ్ళీ మనం ఇలా నీడిల్కి రొటేట్ చేసుకొని దాన్ని మళ్ళీ దీంట్లోపటికి పుల్ చేయాలి, దీంట్లోపటికి లాగాలి. అప్పుడు మనకి ఇది చైన్స్ అనేది వస్తుంది. ఇలా చేసి మళ్ళీ మనం ఈ లూప్లోకి తీసుకుని రావాలి. సో మీరు ఒకటే సైజ్ మెయింటైన్ చేస్తే ఎక్కువ లాగాల్సిన అవసరం లేదు. జస్ట్ లూజ్ హ్యాండ్ పట్టుకొని ఈ 2 ఫింగర్స్తో ఈ 2 వేళ్ళతో మాత్రం మీరు పట్టుకోవాలా, ఈ 2 ఫింగర్స్తో పట్టుకోవాలా. దాని తర్వాత మెల్లిగా దీన్ని ఇలా తిప్పేసి ఇలా లాగాల, ఇలా తిప్పేసి మెల్లిగా దీంట్లోకి లాగాలి. తర్వాత థ్రెడ్ మనకు అయిపోయినట్టు అనిపిస్తే ఈ ఫింగర్ నుంచి ఇలా లూజ్ చేయాలి. ఇలా ఉన్నదాన్ని ఇలా ఫింగర్ నుంచి వదిలేసుకోవాలి. మళ్ళీ మనం దీన్ని పైన పట్టుకోవాలా. మళ్ళీ సేమ్ మన సైడ్ ఫేస్ ఉండాలి. మళ్ళీ ఈ ఉలన్ని ఇలా లాగాలి, లాగి ఇలా చేసుకోవాలి. మెల్లిగా మనం ఇలా పెట్టేసి నాబ్ నుంచి టైట్గా నాబ్ దగ్గర రాగానే ఇది టైట్ చేసుకోవాలా. నాబ్ దగ్గర నీడిల్ని ఇక్కడ టైట్ చేసుకోవాలా. అప్పుడు మనకి ఈ లూఫ్లో నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, దీన్ని మనం చైన్ స్టిచ్ అంటాం. క్రోషాకి ఇది బేసిక్ అండ్ ఫస్ట్ స్టెప్ చైన్ స్టిచ్. ఈ చైన్ స్టిచ్ మనం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం మనకి స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రాదు. కానీ ఏంటంటే మనం ట్రై చేస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి ఫస్ట్ చైన్ స్టిచ్ వచ్చేసింది అనుకోండి, మనం ఈజీగా వేరే స్టెప్స్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇవాళ ఏంటంటే ఇది చైన్ స్టిచ్. ఫస్ట్ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ఫస్ట్ మీకు ఇది హ్యాండ్ గ్రిప్ బాగా వచ్చేసింది అనుకోండి, సో నెక్స్ట్ అన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆఫ్టర్ చైన్ స్టిచ్ ఏం చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేర్పిస్తాను. అప్పటి వరకు మీరు మీ టూల్స్ అండ్ ఉలెన్ రెడీగా పెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో నేర్పిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ నేను మీరు అందరు నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా నేను సీరియస్లీ చెప్తున్నా, యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ లెర్న్ హౌ టు క్రోషే. సో బాయ్.